సాయిరాం. మన ద్వారంలో అంటే డోర్లో, మెయిన్ డోర్లో కానీ ఇంకేదైనా పక్కన ఉన్న డోర్లు, వెనకాల డోర్లు, ఖాళీ స్థలంలో బయటికి వెళ్ళి వదిలిన డోర్లో కాంపౌండ్ వాల్ మూలలు ఏమైనా పడొచ్చా, లేదా ఎదురింటి మూలలు ఏమైనా మన దాంట్లో డోర్లో పడొచ్చా? చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, ఎదురుగా ఆ మూల వాళ్ళ ఇంటి మూల మా డోర్లో పడుతుందండి. అసలు చాలా దూరం ఉంటే పెద్దగా పట్టించుకునే అవసరం లేదనుకోండి. కానీ మన కాంపౌండ్లోనే ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కట్టేప్పుడు ఏం చేస్తారంటే కాంపౌండ్లో బ్రిక్ పిల్లర్స్ ఇస్తుంటారు. 10 ఫీట్కి ఒక బ్రిక్ పిల్లర్ ఇస్తారు, అంటే ఇటుకతో పిల్లర్ కడతారు. ఆ బ్రిక్ పిల్లర్స్ మాత్రం మన డోర్లో పడకూడదు. ఈ జాగ్రత్త తప్పకుండా తీసుకోవాలి. ఎక్కడో దూరంగా పక్కవాడిలు మూల పడుతుంది అంటే మనం కొంచెం డోర్ అటు ఇటుగా పెట్టుకోవచ్చు. కానీ మనం బ్రిక్ పిల్లర్స్ అన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టేసాం, కానీ మన డోర్ ఇక్కడ పెట్టుకున్నాం, డోర్ ఇప్పుడు ఇక్కడే పెట్టాలి, దానికి ఎదురుగా పిల్లర్ ఉంది, గోడలో పిల్లర్ ఉంది కాబట్టి దాన్ని నీట్గా కట్ చేసేయాలి. కట్టేటప్పుడు చూసుకోవాలి ముందే, అది రాకుండా. చాలా మటుకు ఏం చేస్తుంటారంటే ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తారు. కట్టాలి కూడా, కానీ ఎప్పుడు కట్టాలి ముందు ప్లాన్ డిసైడ్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయాలి. కొంతమంది బోర్ వేసేస్తుంటారు ముందు. బోర్ కావాలి కదా కన్స్ట్రక్షన్ అప్పుడు. ఎక్కడో ఈశాన్యంలో బోర్ వేయాలని తూర్పు ఈశాన్యం లేకపోతే ఉత్తర ఈశాన్యంలో బోర్ వేసేస్తారు. తీరా ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు అది ఆ మూలలో పడుతుంది. ఇంటి మూలకి ఈశాన్యం కాంపౌండ్ మూలకి దారం లాగినప్పుడు దానిపైన పడుతుంది. అలా పడకూడదు, అది దోషం. లేదా మన డోర్లో వచ్చేస్తుంది, అప్పుడు మనం బోర్ని చేంజ్ చేయలేం కదా. సో ఎప్పుడైనా పని స్టార్ట్ చేసే ముందు ఏదైనా కాంపౌండర్లు కానీ, బోర్ కానీ, సంప్ కానీ ఎప్పుడు కట్టుకోవాలి, ఎప్పుడు బోర్ వేసుకోవాలి, మన ఇంటి ప్లాన్ కూడా డిసైడ్ అవ్వాలి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అంతా కూడా డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అయిన తర్వాత ఆ కొలతల ప్రకారంగా బోర్ కానీ సంప్ కానీ మార్క్ చేసుకొని కట్టుకుంటే బాగుంటుంది. అలాగే కాంపౌండ్ వాళ్ళు కట్టేప్పుడు కూడా ఆ కాలమ్స్, కాంపౌండ్ బ్రిక్ కాలమ్స్ కూడా మన గుమ్మంలో పడకుండా చూసుకొని కట్టుకుంటే, ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. లేదా తర్వాత ఆల్రెడీ కట్టేసుకున్నామంటే తీసేయాలి, అది అప్పుడే బాగుంటుంది. లేకపోతే దానివల్ల చాలా దోషంగా ఉంటుంది. సాయి రక్ష.